క్రైస్తు లార్డ్. భ్రమపరచు ఆత్మను గురించినటువంటి మర్మం తెలుసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఈ దేవునికి మహిమ కలుగుగాక. భ్రమపరచు ఆత్మ దేవుని మాట వినకుండా చేస్తూ ఉంటుంది, దేవుని సంగతులను వివేచించకుండా చేస్తూ ఉంటుంది, లౌకికంలోకి నెట్టుతూ ఉంటుంది, చెడ్డ దర్శనాలు చెడ్డ కళలు ఇచ్చి వారిని భ్రమపరుస్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి కల్పితాల్లోనికి, ఊహల్లోనికి, చెడు తలంపుల్లోనికి వారిని నెట్టుకొని పోయి ఆ యొక్క భ్రమల్లోనే నిజమన్న సంగతుల్లో నిజము అనేటటువంటి విధంగా అది భ్రమపరుస్తూ అనేక మందిని దేవునికి దూరం చేస్తూ, దేవుని సంబంధులు కాకుండా చేస్తూ, దేవునికి ఇష్టలు కాకుండా చేస్తూ, దేవుని యొక్క పిల్లలతో, దేవుని యొక్క సేవకులతో కలవకుండా చేస్తూ, వారంతటి వారే ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండేటట్లు చేసి వారిని భ్రమపరుస్తూ అన్ని విషయాల్లో ఓడించి వారిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ భ్రమపరచు ఆత్మ. ఈ భ్రమపరచు ఆత్మ చేతిలో నుంచి ప్రతి ఒక్క క్రైస్తవుడు విడిపించబడి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అన్ని విషయాల్లో స్థిరపరచబడదురుగాక. ఆమేన్.